ययेतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धे युद्धे प्रियचिकीर्षवः। संजय उवाच 24వ శ్లోకం एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम्। 25వ శ్లోకం భీష్మద్రోణా ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురునితి. ఈరోజు శ్లోకాలను స్నేహ మేడం గారు బోధిస్తారు. థ్యాంక్ యూ మేడం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ, ఈ సృష్టికి నమస్కరిస్తూ, ఈ వేదికను కల్పించినందుకు, మనకి భగవద్గీత పారాయణం మనందరం కలిసి చేసుకుంటున్నందుకు, దానికి కారణమైన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనము ఇందాక ఉషా గారు చెప్పిన శ్లోకాల గురించి ఒకసారి తెలుసుకొని ఈరోజు మనం అర్జున విషాద యోగంలోని కొత్త శ్లోకాలు నేర్చుకున్నాము. మనము నిన్న శ్లోకాలలో ముందుగా అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్పెను, నాకు ఎదురుగా ఎవరెవరు ఉన్నారో అందరూ కనిపించేలాగా రథాన్ని పెట్టు శ్రీకృష్ణ, నేను నాతో ఎవరెవరు దుర్యోధని తరపునో యుద్ధానికి సంసిద్ధమై నాకు ఎదురుగా యుద్ధం చేయదలిచి ఎవరెవరున్నారు, ఆ దుర్యోధని దుర్బుద్ధికి సహకరించే వాళ్ళు ఎవరున్నారో నేను ఒకసారి చూడదలిచాను శ్రీకృష్ణ, వారి ఎదురుగా రథాన్ని నిలుపు అని కోరగా, ఆ కోరిక ప్రకారంగానే శ్రీకృష్ణుడు రథాన్ని ఇరుసేనల మధ్యలో ఉంచి, నీతో యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా చూడు అర్జున అని చెప్పి రథాన్ని ఆ భీష్మ పితామహుడికి, ద్రోణుడికి మరియు మిగిలిన రాజులందరికీ కూడా ఎదురుగా ఉంచారు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఈరోజు మనం అర్జున విషాద యోగంలోని 26, 27, 28 శ్లోకాలు నేర్చుకున్నాము. అర్జున విషాద యోగంలోని 26, 27 శ్లోకాలు. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. తత్ర పశ్యతి స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. సో ఈ శ్లోకం యొక్క భావము, తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ, అక్కడ చూడడం, అక్కడ ఉన్నట్టి, పశ్యత్ అంటే చూడడం, తత్ర అంటే అక్కడ, స్థితాన్ అంటే ఉన్నట్టి, పార్థ అంటే అర్జునుడికి మరో పేరు పార్థ, పితృనథ అంటే తండ్రి వంటి వారు, అలాగే పితామహ అంటే
తాతలు, ఆచార్య, ఆచార్య అంటే గురువులు, అలాగే మాతులాన్, మాతులాన్ అంటే మీనమామలు, భ్రాతృన్, భ్రాతృన్ అంటే సోదరుల వంటి వారు, అంటే బ్రదర్స్ వంటి వారు అనమాట. తర్వాత పుత్రాన్, పుత్రాన్ అంటే కొడుకుల వంటి వారు, కొడుకులు. రథాన్ని అక్కడ నిలిపిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కౌరవులందరినీ చూడు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి తండ్రి వంటి వారు, తాతలు మరియు గురువులు, ఇంకా మేనమామలు, కొడుకులు, వీళ్ళందరినీ కూడా చూస్తున్నారు. ఎవరు? అర్జునుడు. పౌత్రాన్ సఖీంస్ తథా, పౌత్రాన్ అంటే మనమలు అన్నమాట, గ్రాండ్ చిల్డ్రన్, మనమలు. సఖీంస్ తథా, సఖీం అంటే ఫ్రెండ్స్, స్నేహితులు. ఓకేనా? అది 26వ శ్లోకం. దాని కంటిన్యూషనే 27. స్తథా అంటే అలాగే ఇంకెవరు ఉన్నారనేది 27వ శ్లోకంలో మనకు చెప్తున్నారు. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి, శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. శ్వశురాన్ అంటే మామలు, సుహృదశ్చైవ, సుహృదశ్చైవ అంటే మంచి హృదయం, అంటే మంచి హృదయం ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటి అని అంటే తన మంచి కోరుకునేవారు. ఓకేనా? సేనయోరు భయోరపి, ఇలా రెండు సేనల యందు, సేనయోరు భయోరపి అంటే రెండు సేనల యందు ఎవరెవరు ఉన్నారనేది అర్జునుడు చూస్తున్నాడు. 26, 27 శ్లోకాలు మనము మళ్ళీ ఒకసారి చెప్పుకొని దాని భావం చెప్పుకుందాము. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. తత్ర పశ్యతి స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా. అర్జున విషాద యోగంలోని 27వ శ్లోకం. శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి, శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్, అక్కడ ఉన్నటువంటి, తత్ర పశ్యత్ స్థితాన్ అక్కడ ఉన్నటువంటి, పితృనథ తండ్రి వంటి వారు, పితామహ తాతలను, ఆచార్య గురువులను, మాతులాన్ అంటే మేనమామలను, భ్రాతృన్ అంటే సోదరులను, పుత్రాన్ అనగా కొడుకులను, పౌత్రాన్ అంటే మనమలను, సఖీం అంటే స్నేహితులను, స్తథా ఇంకా అలాగే ఇంకెవరున్నారు అనంటే శ్వశురాన్, శ్వశురాన్ అంటే మామలను, మరియు సుహృదశ్చైవ, సుహృదశ్చైవ అంటే తన మంచి కోరేవారిని, సేనయోరు భయోరపి అంటే రెండు సైన్యాలలో వీరందరినీ కూడా చూస్తున్నాడు. తత్ర పశ్యత్ అక్కడ ఉన్నటువంటి, తత్ర పశ్యత్ స్థితాన్ అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చూస్తున్నాడు. పార్థ అర్జునుడు చూస్తున్నాడు అనేది అర్జున విషాద యోగంలోని 26, 27 శ్లోకాలు. ఇప్పుడు 28 శ్లోకం మనము తెలుసుకుందాము. అర్జున విషాద యోగం 1వ అధ్యాయంలోని 28వ శ్లోకం. తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్, తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో
विषीदन्निदमब्रवीत् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् तान् समीक्ष्य स कौन्तेया सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् तान् समीक्ष्य स कौन्तेया सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् తాన్ సమీక్ష అంటే చాలా ఎంతో తీక్షణతో ఎంతో క్లియర్ కట్ గా సమీక్షతతో చూస్తున్నాడనమాట. ఎవరు? కౌంతేయ అంటే అర్జునుడు. సర్వాన్ అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా, బంధూన్ వస్థితాన్ యుద్ధం చేయడానికి అక్కడికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా తీక్షణతో చూస్తున్నాడు. ఎవరు అంటే కౌంతేయ, పార్థుడు, అర్జునుడు. కృపయ అంటే కనికరం. పరయావిష్టో అంటే అది చాలా ఎక్కువైపోయి ఎక్కువ కనికరంతో చూస్తున్నాడు అర్జునుడు. విషీదన్ని ధమబ్రవీత్. విషీద అంటే దుఃఖము. బ్రవీత్ ఇదం బ్రవీత్ అంటే ఈ వాక్యము పలికెను. ఏ వాక్యం పలికెను అనేది మనం నెక్స్ట్ శ్లోకాలలో తెలుసుకుంటాం. తాన్ సమీక్ష అంటే ఎంతో తీక్షణతో చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు. స కౌంతేయ పార్థుడు, అర్జునుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరిని అంటే సర్వాన్ బంధూనవస్థితాన్, అక్కడ ఎవరెవరైతే వచ్చి ఉన్నారో తన కోసం యుద్ధం చేయడానికి. కృపయా పరయావిష్టో, కృపయా అంటే కనికరము, పరయావిష్టో అంటే అది అధికంగా, ఆ కనికరం అనేది అధికంగా కలిగింది అర్జునుడికి. విషీద కలగగానే, విషీద అంటే దుఃఖం, ఒకలాంటి దుఃఖం తనలో మొదలయ్యింది. ఇదం బ్రవీత్ అంటే ఈ వాక్యము, బ్రవీత్ అంటే పలికెను. ఒక్కసారిగా తన ఎదుట ఉన్న, ఇందాక మనం డిస్క్రైబ్ చేసుకున్నాం కదా, ఎవరెవరిని డిస్క్రైబ్ చేసుకున్నాము? తన ఎదురుగా ఉన్న తాతలను, తండ్రులను, కొడుకులను, మనుమలను, గురువులను, అలాగే స్నేహితులను, ఇంకా తన మంచి కోరేవారిని, అలా 2 సైన్యాలలో ఒక్కసారిగా అందరినీ చూశాడనమాట అర్జునుడు. 2 సైన్యాలలో అందరినీ చూసి తన ఎదుటుగా ఎవరెవరు యుద్ధం చేయడానికి తనతో సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి ఒక్కసారిగా లోపల కనికరం అది కూడా అధికంగా ఎక్కువైపోయి, కనికరం అనేది ఉండడం మంచిదే, కానీ అది ఎక్కువైపోతే ఏమైపోతుంది అని అంటే ఎక్కడ చూపించాలో అక్కడ మనం చూపించం, ఎంత చూపించాలో అంత చూపించం అన్నమాట. సో అర్జునుడు కూడా ఎక్కడ చూపించకూడదు అక్కడ తన కనికరాన్ని చూపించబోతున్నాడు. ఎక్కడ ప్రదర్శించాలో, ఎవరి మీద ప్రదర్శించాలో వారి మీద ప్రదర్శిస్తలేడనమాట అర్జునుడు. సో అలాంటి ఒక కనికరము అధికమైపోయి వెంటనే అలా ఎవరి మీద ప్రదర్శించాలో, ఎక్కడ ప్రదర్శించాలో అక్కడ ప్రదర్శించకపోతే ఆటోమేటిక్ గా అది దేనికి కారణమవుతుంది అని అంటే దుఃఖానికి కారణమవుతుంది. విషీద అంటే దుఃఖము, దుఃఖంతో కూడుకున్నటువంటి అర్జునుడు ఇదం భ్రమీత్ ఈ వాక్యాలను పలికెను. ఏ వాక్యాలను పలికెను అనేది మనము నెక్స్ట్ శ్లోకాలలో మనము తెలుసుకుంటాం. సో ఈ శ్లోకాలు మళ్ళీ ఒకసారి మనము ఉచ్చరిద్దాము. పలకాలి అనుకున్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి, నేను ఒక్కొక్కరిగా వారితో పలికిస్తాను. ముందుగా సహస్ర. అర్జున విషాద యోగంలోని 26, 27 శ్లోకాలు.
అర్జున విషాద యోగంలోని 26 మరియు 27 శ్లోకాలు. తత్ర పశ్యత్ స్థితాన్ 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 పార్థ పితॄనథ పితృనద పితామహాన్ పితామహాన్ పితॄనథ పితృనద పితామహాన్ పితామహాన్ తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ పితృనద పితామహాన్ తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితృనద పితామహాన్ పితామహాన్ ఆచార్యాన్ 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 మాతులాన్ మాతులాన్ ఆచార్యాన్ ఆచార్యాన్ మాతులాన్ మాతులాన్ భ్రాతॄన్ భ్రాతృన్ భ్రాతॄన్ భ్రాతృన్ భ్రాతॄన్ భ్రాతృన్ పుత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా సఖీస్తథా ఆచార్యాన్ మాతులాన్ ఆచార్యాన్ మాతులాన్ ఆచార్యాన్ మాతులాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా సఖీస్తథా తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనథ పితామహాన్ పితృనద పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా పుత్రాన్ పౌత్రాన్ సఖీస్తథా. సో ఈ శ్లోకంలో ఎవరెవరి గురించి చెప్పారు, ఏం చెప్పారు అంటే తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా చూసి అర్జునుడు, తత్ర అంటే అక్కడ, పశ్యత్ అంటే చూడటం, స్థితాన్ అంటే ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పార్థుడు అర్జునుడు చూసి ఎవరెవరున్నారనేది ఇక్కడ డిస్క్రైబ్ చేశారు. పితృనథ తండ్రులు, పితామహాన్ తాతగారులు, ఆచార్యాన్ గురువులు, మాతులాన్ మేనమామలు, భ్రాతృన్ సోదరులు, పుత్రాన్ అంటే కుమారులు, పౌత్రాన్ అంటే మనుమలు, సఖీం తథా సఖీం అంటే స్నేహితులు.
తథ అంటే అలాగే ఇంకెవరు ఉన్నారనేది 27వ శ్లోకం. శాన్వి అన్మ్యూట్ చేసుకుంది. అర్జున విషాద యోగంలోని 27వ శ్లోకం. అర్జున విషాద యోగంలోని 27వ శ్లోకం. శ్వశురాన్ 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 అశురాన్ సుహృదశ్చైవ సుహృదచైవ సేనయోరు సేనయోరు భయోరపి భయోరపి శ్వశురాన్ శ్వశురాన్ సుహృదశ్చైవ సుహృదచైవ సేనయోరుభయోరపి సేనయోరుభయోరపి శ్వశురాన్ సుహృదశ్చైవ శ్వశురాన్ సుహృదచైవ సేనయోరుభయోరపి 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 శ్వశురాన్ సుహృదశ్చైవ శ్వశురాన్ సుహృదచైవ సుహృదశ్చైవ సుహృదచైవ శ్వశురాన్ సుహృదశ్చైవ శ్వశురాన్ సుహృదచైవ సేనయోరుభయోరపి సేనయోరుభయోరపి శ్వశురాన్ సుహృదశ్చైవ శ్వశురాన్ సుహృదచైవ సేనయోరుభయోరపి సేనయోరుభయోరపి. సో శ్వశురాన్ అంటే మామలు, సుహృదశ్చైవ అంటే తన మంచి కోరేవారు, సేనయోరు భయోరపి అంటే ఈ రెండు సేనాలలో ఇలా ఎవరెవరు ఉన్నారనేది అర్జునుడు చూస్తున్నాడు అనేది 26, 27 శ్లోకాలు. ఎవరెవరు ఉన్నారు అనేది డిస్క్రైబ్ చేయడమే. ఎవరెవరిని చూస్తున్నాడు, ఒక సేన వైపు కాదు, ఆపోజిట్ టీం వాళ్ళనే చూడట్లేదు, తన టీం వాళ్ళని కూడా మొత్తం 2 సేనలని చూశాడు అర్జునుడు. ఓకేనా, ఇక్కడ అదే చెప్పారు, సేన యోరు భయోరపి అంటే 2 సేనలు. ఆపోజిట్ టీం వాళ్ళని చూస్తాను అన్నాడు, కానీ ఇక్కడ ఆపోజిట్ టీం వాళ్ళని చూస్తాను, అక్కడ నిలిపి ఉంచు రథాన్ని అనేది అన్నాడు శ్రీకృష్ణుడితో. కానీ ఇక్కడ 2 సేనలలో ఎవరెవరు ఉన్నారనేది చూస్తున్నాడు అనేది ఇక్కడ చెప్పారు. సేన యోరు భయోరపి అంటే 2 సేనలలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ చెప్పారు. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం. అర్జున విషాద యోగంలోని 28వ శ్లోకం. అలేఖ్య. తాన్ సమీక్ష్య స కౌంతేయ तान् समीक्ष्य स कौन्तेय సర్వాన్ బంధూనవస్థితాన్ తాన్ సమీక్ష్య స కౌంతేయ तान् समीक्ष्य स कौन्तेय తాన్ సమీక్ష్య స కౌంతేయ तान् समीक्ष्य स कौन्तेय సర్వాన్ బంధూనవస్థితాన్ सर्वान् बन्धूनवस्थितान् కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. विषीदन्निदमब्रवीत्
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् तान् समीक्ष्य स कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् तान् समीक्ष्य स कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् ఫస్ట్ బానే ఉంది అక్కడ బంధూనवस्थितान् బా ప్లేన్ భా కాదు బా బంధూ దా సెకండ్ దా బంధూనवस्थितान् ఇది కరెక్ట్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ఓకే నెక్స్ట్ అన్నపూర్ణ గారు అన్మ్యూట్ చేసుకోండి భగవద్గీత అర్జున విషాద యోగంలోని 28వ శ్లోకం భగవద్గీత అర్జున విషాదంలోని 28వ శ్లోకం తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధు నవస్థితాన్ సర్వాన్ బంధూనवस्थितान् तान् समीक्ष्य स कौन्तेय सर्वान् बन्धूनवस्थितान् सर्वान् बन्धूनवस्थितान् कृपया परयाविष्टो అందరూ ఈ స్క్రీన్ మీద ఎక్కడ ఫస్ట్ బా ఏ అక్షరము ప్రతిదీ గమనించి కరెక్ట్ గా చూసి పలకండి కరెక్ట్ గా విని పలకండి ఓకే కృపయా పరయావిష్టో విష్టో పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్ని దమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్ కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ ఓకే నెక్స్ట్ జ్ఞాపిక అర్జున విషాద యోగంలోని 28వ శ్లోకం అర్జున విషాద యోగంలోని 28వ శ్లోకం తాన్ సమీక్ష్య స కౌంతేయ సర్వాన్ బంధూనवस्थितान् तान् समीक्ष्य स कौन्तेय सर्वान् बन्धूनवस्थितान्
ఇంతసేపు పలికిండాలి, నువ్వు పలికింటే ఇప్పుడు వచ్చేస్తుంది నీకు. అంటే ఇంతసేపు పలకలేదను జ్ఞాపిక. కరెక్ట్ గా పలికితే లాస్ట్ పలికే వాళ్ళు పర్ఫెక్ట్ గా పలుకుతారు. ఎందుకంటే ఇన్నిసార్లు మీరు ఆల్రెడీ పలికి ఉంటారు కాబట్టి పర్ఫెక్ట్ గా వచ్చేసి ఉండాలి. అందుకని అందరినీ పలకమంటున్నాను నేను. ఓకేనా? తాన్ సమీక్ష్య స కౌంతేయ తాన్ సమీక్ష స కౌంతేయ తాన్ సమీక్ష్య స సమీక్ష స కౌంతేయ కౌంతేయ సర్వాన్ బంధూనా సర్వాన్ బంధు వస్థితాన్ వస్థితాన్ సర్వాన్ బంధూన వస్థితాన్ సర్వాన్ బంధూన్ వస్థితాన్ కృపయా పరయావిష్టో పరయా విష్ణు విష్టో కృపయా పరయావిష్టో పరయా విష్ణు విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నదమ విషీదన్ని విషీదన్ని దమబ్రవీత్ దమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్ 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 నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్. ఒకసారి మొత్తం శ్లోకం ట్రై చేస్తావా? ఓకే. తాన్ సమీక్ష స కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయా విషీదనిదమబ్రవీత్ విషీదన్నిదమబ్రవీత్. ఓకే. ఓకే, సో ఈ శ్లోకము భావం ఏంటి? ఒకసారి దీక్షిత నువ్వు కూడా చెప్పినాక మనం ఒకసారి మళ్ళీ భావం చెప్పుకుందాము. చెప్పు, శ్లోకం మొత్తం చెప్తావా? మేడం డౌట్ మేడం. చెప్పండి. శ్వశురాన్ సుహృదచ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతే సర్వాన్ బంధూన వస్థితాన్. ఇంత మొత్తం 27వ శ్లోకంకి ఉంది మేడం. మళ్ళీ కృపాయ పరాయ విష్ణు విషీదన్నిత, దీనికి శ్లోకం నెంబర్ ఏం లేదు మేడం. మళ్ళీ 28 అది చూశాను కానీ బుక్స్ లో మనకి ఒక 2-3 బుక్స్ రిఫర్ చేస్తే అక్కడ ఒక్క సెంటెన్స్ వరకే 27th ఉంది, ఇక్కడ నుంచి 28th ఉంది అనమాట. సో ఇంతకు ముందు నిన్న కూడా అలాగే ఉండే, ఒక లైన్ స్పెసిఫిక్ గా ఒక శ్లోకంలో ఉంది మనకి. ఇంకా ఇది ఎక్కువ మేజర్ గా ఇలాగే ఉంది కాబట్టి ఇలాగే నేర్చుకున్నాం. 28th కి ఇది మొత్తం ఇచ్చారు. యాక్చువల్ గా 27th కి శ్వశురాన్ అది ఒక్క లైనే ఉందన్నమాట. ఓకే మేడం. అయితే మళ్ళీ 28th కి అర్జునువాచ అని ఉంది మేడం. మళ్ళీ అంటే అర్జునుడు చెప్తున్నాడు, అది 28th లో ఉంది మేడం. ఓకే, అది 29th ది. సరే చూద్దాము. ఇక్కడ అంటే 28th శ్లోకం కింద ఇదంతా ఉంది. నేను కనుక్కుంటాను ఒకసారి. ఇప్పటి వరకు అయితే నేను చూసిన 2-3 బుక్స్ లో కూడా ఇలాగే ఉందన్నమాట. గీతాయనం బుక్ కాకుండా వేరే బుక్స్ లో కూడా చూసాను. ఓకే, ఇది మొత్తం 28 కింద ఉంది. ఒకసారి నేను మళ్ళీ కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఇప్పటికైతే ఇది 28 కిందే రాసుకోండి. ఓకే మేడం. మళ్ళీ ఏమైనా కరెక్షన్స్ ఉంటే నేను పోస్ట్ చేస్తాను. ఓకే మేడం. ఓకే. సహస్ర
ఈ బుక్ లో కూడా ఇంకా అలానే ఉంది మేడం. 27th 28th చెప్పలేదు మీరు. ఎక్కడి నుంచి 28 ఉంది? ఇది 28 కింద ఉందా 27th కింద? 27th కిందనే ఉంది. ఓకే ఓకే సరే ఓకేలే చూద్దాము. ఒకసారి భావం కూడా ఒకసారి చెప్పుకొని మనము నెక్స్ట్ దానికి వెళ్దాము. తాన్ సమీక్ష. సమీక్ష అంటే ఎంత మంచిగా అంటే క్లియర్ గా చూడడం అన్నమాట సమీక్ష. స కౌంతేయ. కౌంతేయ అంటే అర్జునుడు. సర్వాన్ బంధూన్ అవస్థితాన్. సర్వాన్ అంటే అందరిని, బంధు తనతో ఆ బంధు వర్గాలలో తనతో యుద్ధం చేయడానికి ఎవరెవరు వచ్చారో వాళ్ళందరినీ కూడా ఎంతో క్లియర్ గా చూస్తున్నాడు అర్జునుడు. కృపయ అలా చూడగానే కనికరంతో పరయా విష్తో, ఆ కనికరం అనేది అధికమయ్యి విషీద అంటే దుఃఖంతో ఇదం బ్రవీత్ ఈ వాక్యాలను పలికాడు. అది 28వ శ్లోకం. సో ఈ 3 శ్లోకాలలో మనం ఏమి తెలుసుకుంటున్నాము అనంటే అక్కడ ఎవరెవరుని 2 సైన్యాలలో ఎవరెవరిని ఉన్నారు అనేది మెన్షన్ చేసి దాని తర్వాత అర్జునుడికి దుఃఖం ఎందుకు మొదలయ్యింది వాళ్ళందరినీ చూడగానే అంటే ఫస్ట్ ఎవరిని అందరినీ చూడగానే ఎవరి మీద కనికరం కలగద్దో వారి మీద కనికరం అనేది తన హృదయంలో మొదలయ్యింది. ఎవరి మీద చూపించద్దో వాళ్ళ మీద చూపిస్తున్నాడు అర్జునుడు. చూపిస్తున్నందుకు దుఃఖం అనేది తనలో మొదలయ్యింది అనేది ఈరోజు శ్లోకాలలో మనము ఈ 3 శ్లోకాలలో తెలుసుకున్నాము. సో మరి ఈరోజు శ్లోకాలలో అందరము ఉచ్చారణ చేశాము, భావాలు తెలుసుకున్నాం కదా. సో మనందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ చెప్పుకుందాము. అలాగే అందరికీ సహకరించినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాము క్లాప్స్ ద్వారా. ఓకే, ముఖ్యంగా గురువు గారు అలాగే ఈ సృష్టికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. మళ్ళీ మనము రేపు ఇదే టైంకి 6 నుంచి 7 వరకు కలుసుకుందాము. అంతవరకు జై శ్రీకృష్ణ.